చాలా ఎక్కువ నేనేం చెప్పలేను. చెప్పండి. కానీ ఆయన ప్రాథమికంగా చెప్పింది ఒకటే, మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అన్నాడు. మీరు ఏమనుకోకపోతే నేను ప్రత్యేకించి ఏ దేవుడి మీద నేను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కానీ నేను దేవుణ్ణి నమ్మని వాడిని కాదు. పురాణాలు చదువుతాను. ఏమి ఇంకేదంటే నా దగ్గర చాలా ఈ దీనికి సంబంధించిన అన్ని బుక్స్ ఉన్నాయి. ఏమంటే రామకృష్ణ పరమహంస వాళ్ళవి అన్ని పుస్తకాలు చదివాను. కానీ నేను అబ్సల్యూట్గా మెటీరియలిస్ట్ కాకపోయినా నేను ఎథిస్ట్ కూడా కాదు. అయితే మీరు ప్రత్యేకించి ఇదిగో ఈ మహిమ ప్రకారం ఇది జరిగిపోతుంది అంటే నేను నమ్మే పరిస్థితి నా బుర్రలో లేదు. ఎందుకు లేదు, రాలేదు, వస్తుందేమో తర్వాత కాలంలో తెలియదు. ఏమి ఇది నా పరిస్థితి. నేను బేసిక్గా సైన్స్లో పనిచేస్తున్నాను. సైన్స్లో చేస్తున్నాను కాబట్టి దేవుని నేను నమ్మననే విషయం మటుకు లేదు. నేను మామూలుగా చేస్తాను కొద్దిగా అన్న. మీరు పని చేయండి అయితేను. చెప్పండి. ఓంకారం చెప్తారా అన్నాడు. ఓం చెప్తాను నేను ఏదైనా చెప్తాను. మీరేం చెప్తే అది చేస్తాను. నా స్థితి మానసిక స్థితి ఏమిటి అని మీరు అడిగారు కాబట్టి చెప్పాను, నేను చెప్పాను. మీరు ఓం కూడా వద్దు అయితే ఒక పని చేయండి. 20 నుంచి ప్రారంభించి 1 దాకా రివర్స్లో అంకె లెక్క పెట్టుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి. ఇలా 20 దగ్గర కానీ మీ కాన్సన్ట్రేషన్ కుదిరితే మీరు 0కి రాగలిగితే పర్వాలే. 20ని కంటిన్యూ చేయండి. ఒకవేళ 20 సరిపోలేదు, 50 దగ్గర ప్రారంభించండి. 50 నుంచి 1 దాకా రండి. 50ని అలా తిప్పుతూ ఉండండి. మనకి ఎలా తెలుస్తుంది కాన్సన్ట్రేషన్ లెవెల్ అయిపోయిందని? మీరు కిందకు వచ్చే కొద్దీ మీ ఈ శ్వాస ఏదైతే ఉందో తగ్గిపోతుంది. శ్వాస యొక్క స్థితి చిన్న పల్స్ లాగా అలా ఉంటుంది. మామూలుగా ఇలా ఉంటుంది. మనం మాట్లాడుతున్నాం, పల్స్ స్టేజ్ ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైతే 20 ఆ కాన్సన్ట్రేషన్ దాని మీకు వెళ్ళిపోతుంది. అంటే ఒక ఇనానిమేట్ వెళ్ళిపోతాం. అప్పుడు వెళ్ళిపోతుంది. అందుకని పెట్టేది. అంటే మీరు ముందు గుర్తు పెట్టుకోవాలి, దాని మీదే ఉండాలి, వేరే ఆలోచించకపోతారు. ఇంగ్లీష్ ఫ్రీయా తెలుగు ఫ్రీయా అన్న. ఇంగ్లీష్ ఫ్రీ అన్నాను, అయితే తెలుగులోనే కావాలన్నా. 20 అప్పుడు 19 18 ముందు పైకి ప్రారంభించండి, తర్వాత సౌండ్ తగ్గించండి, నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోండి. లోపలే మీ అంకిని కిందకి తీసుకెళ్తూ ఉండండి. మీరు ఎంత తీసుకెళ్తున్నారో మీ శ్వాస యొక్క స్థాయి ఆ మినిమం స్టేజ్కి వస్తుంది. హార్ట్ బీట్ మినిమంకి వస్తుంది, బీపీ మినిమంకి వచ్చేస్తుంది. మొత్తం శరీరం అంతా కూడా ఒక గ్రౌండ్ స్టేట్కి రీచ్ అవుతుంటుంది. అది మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు 50 మీకు గిట్టుబాటు అవుతుందా, 20 గిడుతుందా చూడండి. 50 అనుకుంటే 50ని మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేయడానికి మీరు కాన్షియస్లోకి రావాలి. కాబట్టి 50 కాకపోతే 100 కదండి నెక్స్ట్ రౌండ్లో. సో ఇలాగ మీరు తిప్పుతూ వెళ్ళండి. అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ పెట్టుకోండి. అలారం పెట్టుకోవద్దు. అలారం అనేది పెట్టుకోవద్దు. సడన్గా మీరు ఒక డౌన్ స్టేట్లో ఉన్నప్పుడు నిద్రలో ఉన్నవాడిని ఒక జలకతో కదిపితే ప్రమాదం. అది ముందు ఏమంటారు, స్పర్శం అంటారు తెలుగు. ఆ స్పర్శేంద్రియం ముందు అది గమనిస్తుంది, ఏదో నాకు తట్టింది. కాబట్టి ఈ స్పర్శతో లేపుతాం. అలాగే అంటే చాలా మైల్డెస్ట్ వే ఆఫ్ లేపడం. అలారం పెట్టుకోవద్దు, మీరు ఏమి పెట్టుకోవద్దు, మీ సౌండ్ తోటే వెళ్ళండి. మీరు ఎప్పుడైతే ఆపేద్దాము అనుకున్నారో మీరు దాని టైం ఏమిటంటే 4:50 లేకపోతే 400. ఆ 0కి వచ్చిన తర్వాత ఆ 0 దగ్గర అలాగా ఆగిపోండి. 400 ఏంటండి? 400 అంటే 100 దగ్గర ప్రారంభించి 0కి వచ్చారు. మళ్ళీ 100 దగ్గర ప్రారంభించి మళ్ళీ 0కి వచ్చారు. అలా అయింది 400. అది ఇలా దిగండి. దిగి ఎప్పుడైతే మీరు 400 మీకు బాగానే ఉందనిపించింది అనుకోండి, మీ శరీరం మీకు తెలిసిపోతుంది. ఫీల్ వెరీ 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 క్వైట్. మీకు మనస్సు ఫుల్గా
జీరోలో చాలాసేపు ఉంటుంది. ఆ, ఎటువంటి తీవ్రమైన భావావేశాలు ఏమి ఉండవు. ఆ, ఫిజికల్ స్టేట్ ఆఫ్ బాడీ ఆ, బీపీ నార్మల్లో ఉంటుంది, ఆ, సబ్ నార్మల్కి ఉంటుంది. ఆ. మీకు ఎప్పుడు ఉండని బీపీ 110/70కి వచ్చేస్తుంది. కూర్చోండి. ఆ, ఆ, 110/70కి వచ్చేస్తుంది. ఆ, ఆ? ఆ, ఆ. మీ శ్వాస మినిమంకి వస్తుంది. ఆ, మీ మీ యొక్క ఈ మైండ్ వేవ్స్ అంటారు కదా, ఆ. ఎలక్ట్రాన్ ఎన్సిఫ్లోగ్రాఫ్ అంటారు. ఆ, ఆ, ఏది దొంగోళ్ళ చేత నిజాలు చెప్పించడానికి వాడతారు అది. ఆ, ఆ? అది ఏమిటంటే మీ మైండ్ వేవ్స్ ఆ. చుట్టూ ఉంటాయి, ఏవైతే ఉంటాయో ఆ, అవి మ్యాక్సిమం స్టేట్కి రీచ్ అవుతాయి. ఆ, మైండ్ మినిమం యాక్టివిటీలోకి వెళ్తుంది. ఆ, వెళ్తుంది. మినిమం యాక్టివిటీలోకి పోతుంది. ఆ, ఆ స్థితిలో కొంచెం సేపు కూర్చోండి. ఆ, కూర్చుని ఆ, దెన్ స్లోగా బయటికి రండి. ఆ, నెమ్మదిగా మళ్ళీ మీరు 1, 2, 3, 4 అనుకుంటూ ఆ, స్లోగా 10 దాకా రండి. 12, 13, 14 సౌండ్ 0 నుంచి అంటే నిశ్శబ్దం నుంచి మళ్ళీ శబ్దంలోకి రండి. ఆ, అప్వర్డ్. ఆ, అప్పుడు మీరు శరీర స్థితి మళ్ళీ మళ్ళీ ప్రపంచంలోకి వస్తున్నారు. ఆ, ఇది లెక్క. ఆ. అయిపోయిందండి. అంతే. దీనికి 2వ స్టేజ్ 3వ స్టేజ్ ఆ స్టేజ్లకు నేను వెళ్ళలేదు. ఆహా. ఇది మటుకు కట్టుకోండి అన్నాడు. థాట్ అనాలిసిస్ చెప్పారండి వాళ్ళు. థాట్ అనాలిసిస్. ఇది చూడండి, వీటిలో డీప్ వెళ్ళే కొద్దీ చాలానే ఉన్నాయి. ఓ, ఇవి మనం తెలుసుకోవడం వరకు చేస్తాం. ఆ, ప్రాక్టికల్గా ఎంత దూరం వెళ్ళగలము ఆ, వెళ్తుంటే తెలుస్తుంది. మనకి ఓపిక ఉంటే దూరం దూరం వెళ్తాము. ఆ. లేదంటే సార్, దక్షిణామూర్తి గారు మీరు చెప్పింది నాకు వెళ్ళిపోతున్నాను అంటాం. సార్, మీరు చెప్పింది నాకు అనుభవం అంతేనా? ఉంది. విజయవాడలో ఇప్పుడు దక్షిణామూర్తి గారు టైం అయింది వెళ్తున్నాను అన్నట్టే ఆ, వాళ్ళతో ప్రయాణం కూడా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక స్థితి ఆఫ్ మైండ్కో ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి రీచ్ అయిన తర్వాత మైండ్ అనగానే నేను స్థితి అని అంటాను. ఆ, అంటే ఏమిటి, ఎక్కువ కోపం రావద్దు, ఎక్కువ ఆవేశాలకు గురి కావద్దు. డోంట్ రియాక్ట్ టూ మెనీ టు ఎనీథింగ్. ఆ, ఒక ట్రాంక్యులైజర్ వేసుకున్న వాళ్ళగా. ఆ. ట్రాంక్యులైజర్ వేసుకున్నవాడు ఎక్కువ డిస్టర్బ్ కాడు కదా. అది కాదు సార్, నేను ఒకసారి అడ్వర్టైజ్మెంట్ పేపర్లో సెకండ్ సాటర్డే సండే ఇంటికి వెళ్ళిపోదాం రండి. నేను వెళ్తాను, ఇంటికి వెళ్తాను. ఇలా పోదాం ఇంటికి. తరపు నుంచి